నైట్ 8 గంటల ప్రాంతంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు సార్. సరే, నేను ఒక విషయాన్ని నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు అనేటువంటి విషయాన్ని నిండు సభలో తను మాట్లాడిండ్రు. అదే విషయానికి సంబంధించి అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి తను ఈ పద్ధతిలో చేసిండ్రు, తర్వాత తనకు అక్కడ పర్మిషన్ లేదు, తర్వాత వాళ్ళని పట్టించుకుంటలేదు అని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండ్రు. దానికి కౌంటర్ ఇస్తూ దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు నాకు పర్మిషన్ ఉంది, తర్వాత నేను ఎట్లాంటి అది పర్మిషన్ ఉంది అని అనుకున్నాము, పోలీసులు మాకు వే చూపిస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఉందేమో అని అనుకున్నాము, తద్వారా మేము పోయినాము, నాకు ఆ విషయం నెక్స్ట్ డే తెలిసింది అనేటువంటి విషయాన్ని తను చెప్పే ప్రయత్నం చేసిండ్రు. చనిపోయిన విషయం, మహిళ చనిపోయిన విషయం, రాధిక అనేటువంటి మహిళ చనిపోయిన విషయం నాకు నెక్స్ట్ డే తెలిసింది అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు. తర్వాత తన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక పెద్ద అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఒక డైరెక్టర్ గారు ఆయన ఇద్దరు కూడా మాట్లాడుకున్నాము, ఒక పెద్ద అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆయన భవిష్యత్తు కోసం చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడిండ్రు. సరే, మీరెందుకు పోలేదు అనేటువంటి ఒక విలేకరు ప్రశ్న అడిగినప్పుడు, ఈ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లీగల్ గా నేను పోయేటువంటి అవకాశం లేదు కాబట్టి నేను పోలేకపోయినా, మా తండ్రి గారు పోయినరు, తర్వాత నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నాను హెల్త్ కండిషన్ గురించి ఎట్లా ఉంది ఎవ్రీ మినిట్. ఇప్పుడు ఎవరైతే బాబు చికిత్స పొందుతూ ఉన్నాడో ఆయన కదలి మాట్లాడుతూ ఉన్నాడు, దానికి నేను సంతోషిస్తా ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా స్వయంగా అల్లు అర్జున్ గారు. కాదు అరవింద్ గారు, నేను అడిగింది ఏంటి మిమ్మల్ని, కేటీఆర్ గారు అరెస్ట్ అయిన కేటీఆర్ గారు అల్లు అర్జున్ అరెస్ట్ నేను అక్కడికి వస్తున్నా సార్. అయితే కేటీఆర్ గారు ఎందుకు ట్వీట్ చేసిండ్రు, ఏమని ట్వీట్ చేసిండ్రు అంటే, రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించినందుకు ఆయనని జైల్లో పెట్టేటువంటి దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు చెప్పిండ్రు. అంతేకాకుండా కేటీఆర్ గారు ఈ ఒక్క విషయానికే పరిమితమై ఆయన మాట్లాడలేదు సార్. గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఎవరిని ప్రశ్నిస్తే ఎవరిని అది చేస్తే వాళ్ళని జైల్లో పెట్టడమ్మా. ఇవాళ ఢిల్లీలో కూడా ఒక విలేకరుడు ప్రశ్న అడిగితే, మీరు ఎందుకు జైల్లో పెడుతున్నారు సార్ అని చెప్పి ఒక ప్రశ్న అడిగితే, మేమెక్కడ పెట్టినాం జైల్లో అని మాట్లాడితే, లఘుచర్యలో రైతులని మీరు జైల్లో పెట్టిండ్రు కదా అని అంటే, 27 మందిని జైల్లో పెట్టిండ్రు కదా అని అంటే, అక్కడ కలెక్టర్ పైన దాడి చేసిండు, అందుకనే మేము జైల్లో పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆయనే మాట్లాడింది సార్. అంతేకాకుండా ఇండియా టుడేలో ఆ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాడిని ఎయ్యర్రాని లోపలేస్తా అని చెప్పి స్వయంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కోట్ చేసుకుంటూ ఈయనని ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్నది, మార్పు అని చెప్పి మనం నర్మి నారబోసే పుచ్చిబూరలు అయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనుకుంటున్నారు. ఇవాళ ఆయన పేరు అల్లు అర్జున్ అనేటువంటి ఒక హీరో, ఆయన పేరు ఉచ్చరించినందుకు ఆయనను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిండు అనేటువంటి విషయం మాట్లాడిండు, అంతేగాని వేరొకటి మాట్లాడారు. రెండోది, బాధితుల పక్షాన తప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక మహిళ, ఒక అభిమాని అక్కడికి పోయేటువంటి దాంట్లో తొక్కిసలాటలో మరణించినటువంటి ఏదైతే ఉదంతం ఏదైతే ఉందో అది నిజంగా ముమ్మాటికి బాధితుల పక్షాన ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షం అనేది. బాధితుల పక్షాన సార్ దయచేసి బాధితుల పక్షాన కూడా మేము మాట్లాడినాం. బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన కూడా మేము కూడా చేస్తా ఉన్నాం. అయితే మేము అక్కడ సందర్భం ఏముంది అనంటే, రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించలేనందుకు ఇవాళ ఆయనని అల్లు అర్జున్ గారిని తీసుకుపోయి కూడా జైలు వేసిండ్రు అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. కాబట్టి ఆ ఈక్వేషన్ లో తను మాట్లాడిండ్రు కానీ వేరొకటి కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. అయితే నేను ఒక విషయం నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ అల్లు అర్జున్ గారు మాకు అభిమానం అది కాదు, ఇవాళ తన అభిమానులు తనకుంటారు. మాకు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాన్ని మాట్లాడేటువంటి దాంట్లో సమావేశంలో ఇవాళ రేవంత్ సారు ఏం చేస్తుండు, ఈ రాష్ట్రంలో పరిపాలన రేవంత్